హాయ్ ఫ్రెండ్స్. నేను మీ నరసింహ. తెలుగు పల్లవి ఛానల్‌కి స్వాగతం. ఫ్రెండ్స్, ఈరోజు మనం చెప్పుకోబోయే కథ 'పంచకల్యాణి'. టి. వెంకటరావు గారు రచించిన ఈ కథకి బొమ్మలందించిన వారు శంకర్ గారు. ఇక కథలోకి వెళదాం. ఒక రాజు వద్ద వీరదాసు అనేవాడు కొలువుండేవాడు. అతను తన రాజును భక్తి విశ్వాసాలతో సేవించి బాగుపడ్డాడు. రాజు అతని పట్ల చాలా అభిమానంగా కూడా ఉండేవాడు. దురదృష్టవశాన ఒకసారి వీరదాసు కొడుకులు ముగ్గురికి రాజు కొడుకులతో కొట్లాట సంభవించింది. ఆ కొట్లాటలో రాజు కొడుకు ఒకడు చనిపోవటం కూడా తటస్థించింది. ఈ సంగతి తెలియగానే రాజు వీరదాసును పిలిపించి కఠినంగా మందలించి, "నీ కొడుకులు నా కొడుకులతో జగడానికి ఏమని దిగారు? నా కొడుకు చనిపోయినందుకు నీ కొడుకులను ఈ క్షణం ఉరి తీయించగలను. కానీ అందువల్ల పోయిన నా కొడుకు తిరిగిరాడు. అయినా వాళ్లకు శిక్ష తప్పదు. నీకొక పని చెప్పబోతున్నాను. అది చాలా అపాయకరమైన పని. కానీ నువ్వు ఆ పని చెయ్యకపోతే నీ కొడుకుల ప్రాణాలు దక్కవు" అన్నాడు. "నా కొడుకుల ప్రాణాల కన్నా నాకు తమ ఆజ్ఞ నెరవేర్చడమే ప్రధానం. నేను చేయవలసిన పని ఏమిటో సెలవియ్యండి" అన్నాడు వీరదాసు. శ్యామల నగరం రాజు దగ్గర ఒక ప్రసిద్ధమైన పంచకల్యాణి గుర్రం ఉన్నది. నువ్వు నీ కొడుకులు వెళ్ళి ఆ గుర్రాన్ని పట్టుకురావాలి. ప్రయాణానికి గుర్రాలిస్తాను. పని ఎలా చేసుకొస్తావో అది నీ ప్రయోజకత్వం మీదనే ఆధారపడి ఉంటుంది. నువ్వు అప్రయోజకుడివి కావు. నా పట్ల నీకు అపారమైన విశ్వాసం కూడా ఉన్నది. అందుచేత నిన్ను నేను శత్రువుగా చూడటం లేదు అన్నాడు రాజు. చిత్తం, రేపు ఉదయమే శ్యామల దేశానికి బయలుదేరిపోతాం అన్నాడు వీరదాసు. రాజు తనకు చెప్పిన పని అసాధ్యమైనదని అతనికి తెలుసు. శ్యామలరాజు ఆ గుర్రాన్ని తన ప్రాణం కన్నా ఎక్కువగా చూసుకుంటాడు. దాన్ని ఆయన ఏ వెలకు అమ్మడు. దాన్ని దొంగిలించటం మానవ మాత్రులకు సాధ్యం కాదు. అలాంటి ప్రయత్నం చేసిన వారిని ఆ రాజు నిర్దయగా చంపేస్తాడు. కానీ తన కొడుకుల ప్రాణాలు దక్కాలంటే వీరదాసు ఏదో విధంగా ఆ పంచకల్యాణిని తీసుకురాక తప్పదు. మర్నాడు ఉదయానికి రాజుగారు వీరదాసుకు బంగారు నాణాలు నింపిన సంచి, 4 గుర్రాలు పంపాడు. వీరదాసు అతని కొడుకులు ఆ గుర్రాల మీద శ్యామల నగరానికి బయలుదేరారు. శ్యామల నగరం సముద్ర తీరాన ఉన్నది. అక్కడికి దూర ప్రయాణమే కాక కష్టమైన ప్రయాణం కూడాను. వీరదాసు తన కొడుకులతో శ్యామల నగరం శివార్లలో ఉన్న దేవుడి మాన్యం చేరేసరికి చీకటి పడిపోయింది. పెద్ద గుడి చుట్టూ అనేక వేల ఎకరాలు దేవుడి మాన్యం. గుడికి సమీపంలోనే ధర్మకర్త గారి దేవుడి ఉన్నది. దాన్ని ఆనుకునే ధాన్యాగారము, ఇతర కట్టడాలు ఉన్నాయి. వాటికి ఒక పక్కగా గడ్డిమేట్లు, ఊక బస్తాలు, చిట్టు బస్తాలు కొండల్లాగా కనబడుతున్నాయి. వీరదాసు తిన్నగా ధర్మకర్త గారి దేవుడికి వెళ్ళి తనను తన కొడుకులను ఆ పెద్ద మనిషికి పరిచయం చేసుకొని, "మాకు మీ నగరం కొత్త. మేం ఒక రాచకార్యం మీద బయలుదేరి వచ్చాం. అప్పుడే చీకటి పడిపోయింది. అందుచేత ఈ రాత్రికి మా భోజన సదుపాయాలు, పడక మీరు ఏర్పాటు చేసినట్లయితే మీ రుణం ఉంచుకోం" అని చెప్పాడు. ధర్మకర్త వీరదాసు చేత ఉన్న బరువైన సంచి కేసి చూసి అందులో ఉన్నది బంగారమని గ్రహించి అతిథులు ఎంతటి మర్యాదకైనా తగుదురని తెలుసుకొని, "మీరు అంతగా చెప్పాలా? చాలా దూరం నుంచి వచ్చారు. ఈ రాత్రికి మీకు కావలసిన విధంగా జరుపుతాను. మీలాంటి అతిథులు బహు అరుదుగా వస్తారు" అన్నాడు. వీరదాసు కొడుకులు సుఖంగా స్నానాలు చేసి షడ్రసోపేతంగా భోజనాలు చేసుకున్నారు. కొడుకులను వెళ్లి పడుకోమని పంపేసి వీరదాసు ధర్మకర్తతో రహస్యంగా తాము వచ్చిన పని, దానికి ముందు నడిచిన కథ దాచకుండా చెప్పేసి సలహా అడిగాడు. వాళ్ళు పంచకల్యాణిని తీసుకుపోవడానికి వచ్చారని తెలియగానే ధర్మకర్త నిర్ఘాంతపోయాడు. ఆయన వీరదాసుతో, "అయ్యా, మీరు వృధాగా శ్రమపడ్డారు. మీరు తలపెట్టిన కార్యం జరిగేది కాదు. తెల్లవారుతూనే మీరు తిరిగి వెళ్ళవచ్చు. మా రాజుగారు ఆ గుర్రాన్ని మీకు అమ్మరు. దాన్ని దొంగిలించటం కూడా మానవ మాతృల తరం కాదు. తెలియక ఎవరన్నా అలాంటి ప్రయత్నం చేసినా వారి ప్రాణాలు దక్కవు. నిజం చెప్తున్నాను" అన్నాడు. వీరదాసు దీర్ఘంగా నిట్టూర్చి, "ప్రాణాపాయం గురించి ఆలోచించే స్థితిలో లేము బాబుగారు. పంచకల్యాణిని
తీసుకుపోకపోతే అక్కడ మా రాజుగారు చంపేస్తారు. కాకపోతే మానవయత్నం లేకుండా చావటం మాకిష్టం లేదు. అందుచేత ప్రాణాలు పోయినా సరే పంచకళ్యాణిని తస్కరించడానికే ప్రయత్నిస్తాం. మా రాజుగారి సేవలో చచ్చామన్న కీర్తి అయినా ఉంటుంది. రాజద్రోహులనిపించుకొని చచ్చేదానికన్నా ఇది మేలు కాదా? పోతే మాకు మీరు ఒక్క సహాయం చేయవచ్చు. మమ్మల్ని ఎలాగైనా రాజుగారి అశ్వశాలలో ప్రవేశపెట్టే మార్గం చూడండి. ఈ సంచిలోని బంగారమంతా మీకిచ్చుకుంటాను. అశ్వశాలలో ప్రవేశించినాక మా పాట్లు మేం పడతాం అన్నాడు. ధర్మకర్త చాలాసేపు ఆలోచించి, ఈ రాత్రికే మిమ్మల్ని రాజుగారి అశ్వశాలలో ప్రవేశపెట్టగలను. రాజుగారి గుర్రాల కోసం చిట్టూ పొట్టు బస్తాల్లోకి ఎక్కిస్తున్నారు నా మనుషులు. ఆ బస్తాలలో పెట్టి మిమ్మల్ని కూడా పంపవచ్చు. కానీ మీరు అశ్వశాల నుంచి ప్రాణాలతో బయటపడరు. మీ చావుకు నేను కారకుణ్ణి అవుతానే అని విచారిస్తున్నాను అన్నాడు. బాబుగారు, మమ్మల్ని ఆత్మహత్య చేసుకుంటున్న వాళ్ళ కింద జమకట్టండి. మమ్మల్ని పొట్టు బస్తాల్లో పంపారంటే మీకు పాపం రాదు సరికదా, పుణ్యం వస్తుంది. మా మాట తీసేయకండి అని వీరదాసు ప్రాధేయపడ్డాడు. ధర్మకర్త వారి నలుగురిని తానే స్వయంగా గోతాల్లో పెట్టి వాటిని చిట్టుతో నింపి మూతులు కట్టి తన నౌకర్లను పిలిచి వాటిని కూడా బళ్ల మీదకెత్తించాడు. ఆయన వీరదాసుతో బంగారం ఉన్న సంచిని తన వద్దనే రహస్యంగా ఉంచుతానని, వీరదాసు తిరిగి వచ్చేటప్పుడు తప్పక తీసుకుపోవాలని అన్నాడు. దాణా బస్తాలు శ్యామల నగరంలోని అశ్వశాలలోకి చేరేసరికి అర్ధరాత్రి అయ్యింది. అశ్వశాల వాళ్ళు బస్తాలన్నిటినీ ఒక పక్కగా వేసి వెంటనే నిద్రపోయారు. అంతా సద్దుమణగ్గానే వీరదాసు కొడుకులు గోతాలు చించుకొని బయటికి వచ్చి ఏ మాత్రమూ అలికిడి చేయకుండా పంచకళ్యాణి కట్టి ఉన్న కొట్టం కోసం వెతికి పట్టుకున్నారు. పంచకళ్యాణి మేలుజాతి అశ్వం కావటం చేత దాన్ని వాళ్ళు తేలికగా గుర్తించగలిగారు. అది కూడా కొత్త వాళ్ళని చూడగానే ఉద్రేకం చెంది కళ్ళు పెద్దవి చేసి చిన్నగా వణకసాగింది. ఇదేమీ గమనించకుండా వీరదాసు చప్పున దాన్ని సమీపించి దాని మెడకున్న కట్టుతాడు విప్పబోయాడు. అతని చెయ్యి తగలగానే గుర్రం గట్టిగా సకిలిస్తూ కాళ్ళు జాడించి వీరదాసును, ఆయనకు సహాయం వచ్చిన ఆయన కొడుకులను తన్నబోయింది. వాళ్ళు నలుగురు దూరంగా పారిపోయి తమ తలలు పగలకుండా కాపాడుకున్నారు. ఇంతలో రక్షక భటులు రానే వచ్చి వీరదాసును, అతని కొడుకులను పట్టి బంధించి అప్పటికప్పుడే రాజుగారి దగ్గరికి తీసుకుపోయారు. వీళ్ళు పంచకళ్యాణి కోసం వచ్చారా? తెల్లవారిందాకా అశ్వశాలలోనే బంధించి ఉంచండి. రేపు ఉదయం విచారణ చేద్దాం అన్నాడు రాజు. తెల్లవారగానే రాజు బందీలను తన ఇంటికి పిలిపించి వారి కట్లు విప్పించి కూర్చోమని మర్యాద చేసి, మీరెవరు? ఏ కారణం చేత ఈ అపాయంలో చిక్కుకున్నారు? మీ కథ అంతా చెప్పండి అన్నాడు. వీరదాసు ఏమీ దాచకుండా జరిగిందంతా చెప్పాడు. అంతా విని శ్యామలరాజు, వీరదాసు, ఇందులో నీ స్వార్థం ఏమీ లేదని నేను నమ్ముతున్నాను. కానీ మీరందరూ ఈ క్షణాన చాలా అపాయకరమైన స్థితిలో ఉన్నారు. ఇంతకన్నా అపాయకరమైన స్థితి నీకు ఎప్పుడైనా సంభవించిందా? సంభవించి ఉన్నట్టయితే చెప్పు. దాన్ని నేను విశ్వసించగలిగితే నీ కొడుకులలో ఒకణ్ణి ప్రాణాలతో వదిలేస్తాను అన్నాడు. వీరదాసు తన గత జీవితం జ్ఞాపకం తెచ్చుకొని, సంభవించింది మహారాజా అన్నాడు. అదేమిటో చెప్పు అన్నాడు రాజు. శ్యామలరాజు అడిగిన దానికి వీరదాసు ఇలా చెప్పసాగాడు. ఇది నా బాల్యంలో జరిగింది. మా తండ్రికి విస్తారంగా భూములుండేవి. పెద్ద ఆవుల మంద ఉండేది. ఒకనాడు దూరాన పొలాలలో ఒక ఆవు ఈనింది. మా నాన్న నన్ను ఆ ఆవును, దూడను ఇంటికి తీసుకురమ్మన్నాడు. నేను సూర్యోదయానే అక్కడికి వెళ్ళి దూడను ఎత్తుకొని బయలుదేరాను. ఆవు నా వెనకాలే రాసాగింది. నేను కొద్ది దూరం నడిచేసరికి పెద్ద పెట్టున వర్షం ప్రారంభమైంది. వర్షం నిలిచేదాకా ఎక్కడైనా నిలవవలసి వచ్చింది. కొద్ది దూరంలో ఏదో గుడిసె కనిపిస్తే అందులో నేను దూడతోనూ ఆవుతోనూ సహా తలదాచుకున్నాను. కొద్దిసేపటికల్లా ఆ గుడిసెలోకి
12 పెద్ద పిల్లులు వచ్చాయి. వాటిలో ఒకటి మిగిలిన వాటికి పెద్దలాగా కనబడింది. ఆ పెద్ద పిల్లి మిగతా పిల్లులకేసి తిరిగి అరవనారంభించింది. పిల్లులన్నీ ఒక్కసారి కోలాహలంగా కూతలు పెట్టాయి. వాటి అరుపులు చాలా భయంకరంగా ఉన్నాయి. అలా అరిచి అరిచి అవన్నీ ఆవు దూడ మీద పడి కొద్దిసేపట్లోనే దాన్ని చీల్చి తినేశాయి. నాకు వాటిని చూస్తే భయము, కోపము కూడా వచ్చింది. వాటిని తరిమి కొట్టబోయాను కానీ నాకు సాధ్యం కాలేదు. అవి నా అదిరింపులను ఏమాత్రమూ లక్ష్యపెట్టలేదు. తరువాత అవి మళ్ళీ అన్నీ కలిసి పెద్ద పెట్టున భయంకరంగా అరిచాయి. వాటి ఆకలి ఇంకా తీరినట్టు లేదు. ఈసారి అవి ఆవు మీద పడి ఎముకలు తప్ప ఏమీ మిగలకుండా తినేశాయి. నాకు భయం జాస్తి అయింది. అవి మూడోసారి అరుపులు ఆరంభించేసరికి ఈసారి వంతు నాదేనని తెలుసుకొని కాలి సత్తువ కొద్దీ అడవిలోకి పరిగెత్తాను. ఆ రాక్షసి పిల్లులు నన్ను తరుముకుంటూ వచ్చాయి. అయినా నేను వాటికి అందకుండా పరిగెత్తిపోయి గుబురుగాను, ఎత్తుగాను ఉన్న చెట్టెక్కి వాటికి కనబడకుండా చిటారు కొమ్మ గుబురులో దాక్కున్నాను. పిల్లులు నా జాడ తెలియక చెట్ల మధ్య చాలాసేపు కారాడాయి. అవి ప్రాణం విసిగి వెళ్ళిపోతాయేమోనని ఆశపడ్డాను. కానీ పిల్లుల పెద్ద నేనున్న చెట్టు కిందకే వచ్చి తల ఎత్తి నన్ను పసిగట్టి పైకి చూస్తూ అక్కడే తిష్టవేసింది. త్వరలోనే మిగతా పిల్లులు కూడా అక్కడికి చేరాయి. అవి నన్ను వదిలిపెట్టదలచలేదు. వాటిలో ఒకటి చెట్టెక్కి రావటం ప్రారంభించింది. అది నాకు అందుబాటులోకి వచ్చేదాకా ఆగి నా దగ్గర ఉన్న చాకుతో దాన్ని పొడిచి చంపాను. అది కాస్త కింద ఉన్న తోటి పిల్లుల మీద పడింది. దానితో పిల్లుల పెద్దకు ఆగ్రహం వచ్చింది. అది పాములాగా బొసకొట్టి మిగిలిన పిల్లులతో ఏదో అన్నది. వెంటనే పిల్లులన్నీ కలిసి నేనెక్కిన చెట్టు వేళ్లలో ఒక పెద్ద వేరును తెంపటానికి దాని చుట్టూ తమ గోళ్లతో తవ్వనారంభించాయి. త్వరలోనే ఆ వేరు తెగి చెట్టు కొంచెం ఒరిగింది. చెట్టు పడిపోతున్నదని భయపడి నేను చావు కేక ఒకటి పెట్టాను. చెట్టు ఒరిగిందే గాని పడలేదు. పిల్లులు మరొక పెద్ద వేరును తెంపడానికి ఉపక్రమించాయి. అది కూడా తెగిపోయేసరికి చెట్టు మరికొంచెం ఒరిగింది. నేను ప్రాణభయంతో మళ్ళీ చావు కేకలు పెట్టాను. పిల్లులు ఇక మరొక వేరును తెంపే ప్రయత్నం ప్రారంభించాయి. ఈ పని పూర్తి అయ్యేసరికి చెట్టు ఒరిగి నేల మీద పడిపోయింది. నేను మాత్రం ప్రాణభయంతో చెట్టు కొమ్మను గట్టిగా కరుచుకొని పిల్లులకు ఆహారం కావడానికి సిద్ధపడ్డాను. అయితే నేను పెట్టిన కేకలు వృధా పోలేదు. దూరాన చుట్టుపక్కల పొలాలలో పనులు చేసుకుంటున్న వాళ్ళు నా కేకలు విని పలుగులు, పారలు, కర్రలు తీసుకొని 4 వైపుల నుంచి పరిగెత్తుకుంటూ వచ్చారు. వాళ్లను చూసి పిల్లులు పారిపోబోయాయి. కానీ రైతులు వాటిని చుట్టుముట్టి ఒక్కదాన్ని కూడా మిగల్చకుండా అన్నిటినీ చంపేశారు. వీరదాసు ఈ సంఘటన చెప్పి, మహారాజా, మీరు మమ్మల్ని నేరస్తులుగా విచారించి ఉరితీసిన దానికన్నా ఆ రాక్షస పిల్లులు పీక్కు తినడం మరింత ఘోరం కాదా అన్నాడు. నిజమే, నీ కథ బాగానే ఉన్నది. ఇలాంటిదే నీ జీవితంలో జరిగిన మరొక దారుణ సంఘటన చెబితే నీ కొడుకును మరొకణ్ణి క్షమిస్తాను అన్నాడు రాజు. వీరదాసు కొంచెం ఆలోచించి, అలాంటి సంఘటన మరొకటి ఉన్నది మహారాజా అన్నాడు. ఉంటే చెప్పు అన్నాడు శ్యామలరాజు. శ్యామల నగరం రాజు అడిగిన దానికి వీరదాసు ఇలా చెప్పసాగాడు. నేను కాస్త పెరిగినాక ఒకనాడు సముద్ర తీరాన కొండల్లో వేటాడబోయాను. ఒక నిటారు కొండ ఎక్కుతూ ఉండగా దాని వెనక నుంచి పొగ పైకి లేస్తూ కనబడింది. ఆ పొగకు కారణం తెలుసుకుందామని కొండ చివరకు ఎక్కాను. ఒక కనుమలోంచి ఆ పొగ వస్తున్నది. కనుమలోకి తొంగి చూసేసరికి పొగకు ఊపిరి సలపక తల తిరిగిపోయింది. నేను ఆ కనుమలోకి దొర్లిపోయాను. అదృష్టవశాన దెబ్బలు బలంగా తగల్లేదు కానీ ఆ కనుమ నుంచి ఎలా బయటపడాలో తెలియలేదు. ఎందుకంటే కిందికి దొర్లిన కొండను ఎక్కటం నాకు సాధ్యంగా కనబడలేదు. నేను తల ఎత్తి పైకే చూశాను కానీ పక్కలకు చూడనే లేదు. ఇంతలో ఒక పక్క నుంచి ఏదో చప్పుడు వినిపించింది. అటు చూతును గదా, ఒక రాక్షసుడు 20 మేకలను, ఒక లేడిని తోలుకుంటూ వస్తున్నాడు.
వాడు వాటన్నిటినీ ఒక గుహలోకి తోలి నా దగ్గరికి వస్తూ, "వచ్చావా? నీకోసం కత్తి నూరి ఉంచాను" అన్నాడు. "ఛీ! నేననగా ఎంత? నీకు ఒక పంటి కిందికి చాలను. అయితే నీ కన్ను ఒకటి పోయినట్టుంది. నేను కంటి వైద్యంలో నిపుణుణ్ణి. పోయిన నీ కన్ను తెప్పిస్తాను" అన్నాను. వాడు సరేనన్నాడు. నేను వాడి చేత గంగాళంలో నీరు కాగబెట్టించి, అందులో వాణ్ణి కూచోమని గుప్పెడు గడ్డి మొక్కలు తెచ్చి, వాడి కళ్ళకు పట్టీ వేస్తున్నట్టు వేస్తూ, వాడి మంచి కన్ను గూడా పొడిచేశాను. నేను తనను గుడ్డివాణ్ణి చేశానని గ్రహించగానే, వాడు గంగాళంలో నుంచి ఒక్క దూకు దూకి వెళ్ళి గృహద్వారానికి అడ్డంగా కూర్చున్నాడు. అక్కడ కూర్చుని వాడు నన్ను రకరకాలుగా తిట్టసాగాడు. నేను ఆ రాత్రి అంతా గుహ గోడను కరుచుకొని కూర్చున్నాను. గట్టిగా ఊపిరి తీస్తే వాడికి నా జాడ తెలిసిపోతుందని ఎంతో భయపడ్డాను. తెల్లవారి పక్షుల కలకలం వినిపించగానే ఆ రాక్షసుడు నాతో, "నిద్రపోతున్నావా? నా మేకలను విప్పు" అన్నాడు. నేను నా వేటకత్తితో వాడి లేడిని చంపి దాని తోలు వలవటం మొదలుపెట్టాను. "ఏం చేస్తున్నావు?" అన్నాడు రాక్షసుడు. "ముడులు ఒకంతట రావడం లేదు. చాలా గట్టిగా ఉన్నాయి" అన్నాను. తర్వాత ఒక్కొక్క మేకనే వదిలాను. రాక్షసుడు ఒక్కొక్క మేకనే తడివి గుర్తుపడుతూ, "తెల్ల మేక, నిన్ను నేను చూడలేను గాని నువ్వు నన్ను చూడగలవు గదా" అంటూ ప్రతి మేకను పేరు పేరున పలకరించి బయటికి పోనిచ్చాడు. చివరకు లేడి తోలు కప్పుకొని పాక్కుంటూ నేను బయటికి బయలుదేరాను. "అయ్యో నా లేడీ, నేను నిన్ను చూడలేను గాని నువ్వు నన్ను చూడగలవు గదా" అంటూ నన్ను బయటికి పోనిచ్చాడు. గుహ దాటి రాగానే నాకు ఆకాశము, సముద్రము, ఎండ కనిపించి ప్రాణం లేచి వచ్చినట్టయింది. ఆ ఆనందంలో, "ఒరేయ్ గుడ్డి వెధవా, నన్ను పట్టుకోలేకపోయావు" అని కేకలు పెట్టాను. రాక్షసుడు నా కేక విని, "ఎంత మొనగాడివిరా, మెచ్చుకున్నాను. నా జ్ఞాపకార్థం ఈ ఉంగరం తీసుకో" అని పిలిచాడు. నేను, "ఉంగరం కోసం నీ దగ్గరికి రాను. దాన్ని నాకేసి విసురు" అన్నాను. రాక్షసుడు ఉంగరాన్ని నా దిక్కుగా విసిరాడు. నేను దాన్ని నా వేలికి తగిలించుకున్నాను. "ఉంగరం నీ వేలికి సరిపోయిందా?" అని రాక్షసుడు అడిగాడు. "చక్కగా సరిపోయింది" అన్నాను. రాక్షసుడు పెద్దగా నవ్వి, "ఉంగరమా, ఎక్కడ ఉన్నావు?" అని కేకపెట్టాడు. "ఇక్కడే ఉన్నాను" అని నా వేలి ఉంగరం జవాబిచ్చింది. దాని ధ్వనిని బట్టి రాక్షసుడు నాకేసి రాసాగాడు. నాకు పెద్ద ప్రమాదం దాపరించింది. ఉంగరం తీద్దామంటే ఒకంతట వచ్చేటట్టు కనబడలేదు. నా కత్తితో ఉంగరం వేలు కోసేసి ఉంగరంతో సహా దాన్ని దూరంగా సముద్రపు అగాధంలోకి విసిరేశాను. ఈ లోపల రాక్షసుడు ఉంగరాన్ని, "ఎక్కడ ఉన్నావు?" అని అడుగుతూ ముందుకు వస్తున్నాడు. ఉంగరం సముద్రంలో నుంచి, "ఇక్కడే ఉన్నాను" అని జవాబిచ్చింది. రాక్షసుడు సముద్రంలోకి పరిగెత్తుకుంటూ వెళ్ళి అగాధంలో పడి మునిగి చచ్చిపోయాడు. తరువాత నేను రాక్షసుడి గుహకు తిరిగి వెళ్ళి అక్కడ ఉన్నదంతా కొల్లగొట్టి ఎలాగో ఇల్లు చేరుకున్నాను. వీరదాసు ఈ సంఘటన చెప్పి, "ఆనాడు నాకెదురైన ప్రమాదం చాలా గొప్పది. నా ఉంగరం వేలు పోయిందే గాని నాకు మరే అపాయము కలగలేదు" అంటూ తన చెయ్యి ఎత్తి చూపాడు. ఆ చేతికి ఉంగరం వేలు లేదు. శ్యామల నగర రాజు అతని కథ విని, "నీ కథ అద్భుతంగా ఉన్నది. అది నిజమని నాకు నమ్మకం కుదిరింది. నీ కథలతో 2 కొడుకులను కాపాడుకున్నావు. అలాంటి కథ మరొకటి ఉంటే చెప్పి నీ మూడో కొడుకు ప్రాణాలు కూడా కాపాడుకో" అన్నాడు. వీరదాసు కొంచెం ఆలోచించి, "నా జీవితంలో ఇంతకన్నా కూడా ప్రమాదకరమైన ఘటన జరిగింది" అన్నాడు. "అయితే చెప్పు" అన్నాడు రాజు. శ్యామలరాజు అడిగిన దానికి వీరదాసు ఇలా చెప్పసాగాడు. "రాక్షసుడి గుహ నుంచి వచ్చిన కొద్ది కాలానికే నాకు మా వాళ్ళు పెళ్లి చేశారు. నేను కూడా సంచారాలు కట్టిపెట్టి ఇంటి పట్టునే ఉంటూ వచ్చాను. కానీ తిరిగే కాలు ఊరుకుంటుందా? ఒకనాడు సముద్ర తీరాన వేటాడబోయాను. సముద్రం ఒడ్డున ఒక అందమైన పడవ కనిపించింది. అది ఏమిటో చూద్దామని అందులోకి ఎక్కాను. దాని లోపల ఎంతో విలువగల వస్తువులు, అందమైన వస్తువులు అనేకంగా ఉన్నాయి. నేను వాటిని చూసి
ఆనందపడే సమయంలో పడవ దానికదే కదిలి సముద్రం మీదికి ప్రయాణమైంది. నేనీ సంగతి గమనించేసరికి పడవ సముద్రం మీద అమిత వేగంగా పోతున్నది. కానీ నేనేమీ కంగారు పడలేదు. అది అలా వెళ్ళి వెళ్ళి ఒక దీవిని చేరుకొని దాని ఒడ్డును ఒరుసుకొని ఆగిపోయింది. ఆ దీవి నేనెన్నడూ చూడలేదు. అక్కడ ఏమున్నదో చూద్దామని పడవలో నుంచి ఒడ్డుకు దిగాను. వెంటనే ఆ పడవ గిరుక్కున తిరిగి వచ్చిన దారినే వెళ్ళిపోయింది. నేనా దీవి మీద చిక్కుపడిపోయాను. దీవి మీద ఎక్కడా నరసంచారం ఉన్నట్టు లేదు. కనుచూపు మేరలో ఒక్క ఇల్లు కూడా లేదు. నేను సముద్ర తీరం నుంచి ఒక గుట్ట ఎక్కేసరికి ఆ ఎత్తున పీఠభూమి కనపడింది. నేనక్కడికి చేరుతూనే స్తంభించిపోయాను. ఎందుకంటే చెట్ల మధ్య ఖాళీ స్థలంలో ఒక స్త్రీ ఒక పసిపిల్లవాడి కంఠానికి కత్తిమొన ఆనించి పొడవబోతున్నది. ఆ పిల్లవాడు కేరింతలు కొడుతూ తళతళలాడే ఆ కత్తిని తన చిన్న చేతులతో పట్టుకోవాలని ప్రయత్నిస్తున్నాడు. అది చూసి ఆ స్త్రీ కత్తి అవతల విసిరేసి గుండె పగిలేట్టు ఏడుస్తూ "నా వల్ల కాదు, నా వల్ల కాదు" అన్నది. నేనామె దుస్థితి గ్రహించి దగ్గరకు వెళ్ళి "ఇక్కడ ఏం చేస్తున్నావు?" అని అడిగాను. ఆమె నా గొంతు విని పిల్లవాణ్ణి తన గుండెకు అదుముకుంటూ లేచి పారిపోబోయింది. కానీ నేను పరిగెత్తి వెళ్ళి ఆమెను చేరుకొని "భయపడకు, నేను నీ స్థితిలోనే ఉన్నాను" అన్నాను. "అది నిజమే, కానీ ఇక్కడికి ఎలా వచ్చావు?" అని ఆమె అడిగింది. నేను నా అనుభవమంతా చెప్పాను. నేను కూడా నీలాగే ఇక్కడికి అనుకోకుండా వచ్చి చేరాను. పిల్లవాణ్ణి ఎత్తుకొని సముద్ర తీరాన నడుస్తూ పడవను చూసి నేరక అందులో అడుగుపెట్టాను. ఏమి జరిగినది తెలుసుకునే లోపల పడవ ఈ దేవికి చేరనే చేరింది. దీవిలోకి అడుగు పెట్టడం ప్రమాదమని నేను కల్లో కూడా అనుకోలేదు. నేను దిగిన మరుక్షణం పడవ వెళ్ళిపోయింది. ఇక్కడ చిక్కుపడిపోయాను. నువ్వైనా ఇక్కడ్నుంచి తప్పించుకుని పోలేవు అన్నదామె. ఆమె వెనకగా నేను రాళ్లతో కట్టిన ఒక వంట ఇంట్లోకి నడిచాను. అందులో ఒక పక్కగా పెద్ద గంగాళం ఉన్నది. దాని కింద కొద్దిపాటి మంట ఉన్నది. నీ కొడుకును ఎందుకు చంపబోయావు అని అడిగాను. నా ప్రారబ్ధం ఏమని చెప్పను? వీణ్ణి రాక్షసుడికి వండి పెట్టాలి. అందుకే గంగాళం కింద మంట చేశాను అన్నదామె కన్నీరు కార్చుతూ. నీరు త్వరగా మరగకుండా మంట చిన్నది చేసిందట. కానీ రాక్షసుడు వచ్చి మంట పెద్దది చేస్తాడు. ఆమె ఆ మాట అంటుండగానే భూమి అదిరింది. రాక్షసుడు దూరాన వస్తున్నట్టు తెలిసింది. ఏం చేయాలి, ఏం చేయాలి అని ఆమె లవలవలాడింది. నీ పిల్లవాణ్ణి ఎక్కడన్నా దాచు, నేను గంగాళంలో కూర్చుంటాను అంటూ నేను గంగాళంలోకి చేరి పైన మూత వేసుకున్నాను. అదృష్టవశాన నీరు ఇంకా అంతగా వేడెక్కలేదు. రాక్షసుడు వస్తూనే ఆమెను పిల్లవాణ్ణి ఉడకబెట్టావా అని అడిగాడు. ఇంకా నీరు మసలు పట్టలేదు అన్నదామె. నేను నీటిలో నుంచి బుడగల చప్పుడు చేశాను. అది పిల్లవాడే చేస్తున్నాడనుకొని రాక్షసుడు పొట్ట ఎగిరేట్టు నవ్వుతూ గంగాళం కింద మంట పెద్దది చేసి దాని పక్కనే నడుము వాల్చాడు. క్రమంగా గంగాళంలో నీరు వేడెక్కసాగింది. నేను అందులో ఉడకక తప్పదనుకున్నాను. గంగాళం కింది భాగం భరించరానంతగా వేడెక్కింది. ఇంతలో రాక్షసుడు ఉరకపెట్టనారంభించాడులాగుంది. ఆమె గంగాళం మూత ఎత్తి బతికి ఉన్నావా అని రహస్యంగా అడిగింది. కొనప్రాణం ఇంకా పోలేదు అన్నాను మూత ఎత్తి గంగాళంలో నుంచి లేచి నిలబడి. రాక్షసుడు మంచి నిద్రలో ఉన్నాడు. నేను గంగాళంలో నుంచి శ్రమపడి దిగాను. కానీ తర్వాత ఏం చేయాలి? ఆమె సైగ చేసి రాక్షసుడి పక్కన ఉన్న బల్లెం చూపించింది. అది చాలా పెద్దది. నేను ఆ బల్లెం పట్టుకొని ఎత్తాను. అది చాలా బరువుగా ఉన్నది. ఎలాగూ చావు తప్పే దారి లేదు. ఆ బల్యాన్ని 2 చేతులా ఎత్తి నాకున్న శక్తి అంతా ఉపయోగించి రాక్షసుడి కళ్ళ మధ్యన దిగవేశాను. అది వాడి తలను దూసుకొని జానెడు లోతున భూమిలోకి దిగబడిపోయింది. రాక్షసుడు కిక్కురుమనకుండా చచ్చాడు. నా ఆనందం ఏమని చెప్పను? ఆ స్త్రీని, పిల్లవాణ్ణి వెంటబెట్టుకొని సముద్ర తీరానికి వచ్చాను. అక్కడ పడవ సిద్ధంగా ఉన్నది. మేం దాని మీద ఎక్కేసరికి
అది బయలుదేరి తిరిగి మా తీరానికి వచ్చేసింది. తర్వాత ఆమె దారిన ఆమె పిల్లవాడితో సహా వెళ్ళిపోయింది. వీరదాసు ఈ సంఘటన చెప్పి, "ఈ సంఘటనను మహారాజు గారు నమ్ముతారో లేదో" అన్నాడు. అదే క్షణంలో రాజుగారి వెనక ప్రాంతం నుంచి ఒక వయసు మళ్ళిన స్త్రీ ముందుకు వచ్చి, "ఆనాడు నన్ను ఆ రాక్షసుడి నుంచి కాపాడినవాడివి నువ్వేనా నాయనా?" అన్నది ఆశ్చర్యంతో. వీరదాసు ఆమెను కొంచెంగా గుర్తుపడుతూ, "అవునమ్మా, నేనే" అన్నాడు. "ఈ రాజే ఆనాడు నువ్వు రక్షించిన కుర్రవాడు. నీకు మేమిద్దరము ఎంతగా రుణపడి ఉన్నామో" అన్నదామె. ఇన్ని ఏళ్ల తర్వాత వాళ్ళు మళ్ళీ తిరిగి కలుసుకోవడం ఎంతో ఆనందం కలిగించింది. "వీరదాసు, నువ్వు నిజంగా గొప్ప ధీరుడివి. నీకు కలిగిన ప్రమాదాలు సామాన్యమైనవి కావు. నా పంచకళ్యాణి గుర్రం నీదే. దానితో పాటు నా ఖజానాలో ఉన్న అమూల్యమైన రత్నాలన్నీ నీకు బహుమానంగా ఇస్తాను" అన్నాడు శ్యామల నగర రాజు. ఆ రాత్రి వీరదాసు గౌరవార్థం పెద్ద విందు జరిగింది. మర్నాడు అతను రాజుకు, రాజమాతకు వీడ్కోలు చెప్పి, తన కొడుకులతోనూ, పంచకళ్యాణి గుర్రంతోనూ, శ్యామల నగర రాజు ఇచ్చిన కానుకలతోనూ బయలుదేరి తన నగరానికి వచ్చాడు. పంచకళ్యాణి లభించినాక అతని ప్రభువు అతని కొడుకులను క్షమించి సుఖంగా జీవించనిచ్చాడు. చూశారు కదా ఫ్రెండ్స్, ఇది ఈరోజు కథ. మరొక మంచి కథతో తదుపరి వీడియోలో కలుసుకుందాం. ధన్యవాదాలు.